హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదా. వినాయక చవితి స్పెషల్ కుడుములు, ఉండ్రాళ్ళు, పాల తలికలు అయితే ఎలా చేసుకోవాలి ఏందనేది ఈ ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. చాలా సింపుల్ అండి, చేసుకోవడం పెద్ద కష్టమైతే ఉండదు. కాకపోతే ఎవరన్నా కొత్తగా రాని వాళ్ళు అలా ఉంటారు కదా, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా కొంతమందికి అయితే రాదు కదా, అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అయ్యిద్ది. ఇంకా ఏంటంటే ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యిద్ది. ఫస్ట్ అయితే నేను పాల తలికలు చేస్తున్నాను. పాల తలికల కోసం కొంచెం లైట్గా అయితే వాటర్ పోసుకొని, అది స్టవ్ అయితే ఆన్ చేసేసి కడాయి అయితే పెట్టేసేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని లైట్గా బెల్లం అయితే వేసుకోవాలి. పెద్ద ఎక్కువేం అవసరం లేదు బెల్లం, కొంచెం బెల్లం అయితే వేసుకొని మనం తడి బియ్య పిండి అయినా పొడి బియ్య పిండి అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే పొడి బియ్య పిండి వేసానండి. కాకపోతే తడి బియ్య పిండి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుండిద్ది. కుదిరితే తడి బియ్య పిండే వాడుకోండి. నా దగ్గర తడి బియ్య పిండి లేదు ప్రజెంట్ అని పొడి బియ్య పిండితో అయితే ఇలా అయితే చేస్తున్నాను. కొంచెం వాటరు కాగిన తర్వాత అంటే మనకి బెల్లం కూడా వేసా కదా, ఆ బెల్లం కూడా బాగా కరిగిన తర్వాత కొంచెం మనం బియ్య పిండి అయితే వేసుకొని ఇట్లా ఎక్కడ ఉండలనేది లేకుండా ఇలా నీట్గా మొత్తం కలుపుకున్నా అండి. కలుపుకొని ఒక 2 minutes అట్లాగే ఉంచేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత తాలికలు అనేది చేసుకోవచ్చులే అన్నట్టు. ఎందుకంటే చల్లారక ముందు అయితే చేయలేము కదా. ఇప్పుడే మనం కొంచెం నెయ్యిగా వేసుకున్నాం అనుకోండి, మనం కొంచెం చేసుకునేటప్పుడు తాలికలు అనేవి బాగా వస్తాయి. అట్లాగే మనకు అంటుకోకుండా ఉంటాయి మన చేతులకి. మనకి ఇట్లాగా చేతితో కాకుండా మనకి చక్రాల గిద్దలు ఉంటాయి కదండి, ఆ చక్రాల గిద్దలతో కూడా మనం చేసుకోవచ్చు. అంటే నా దగ్గర చక్రాల గిద్దలు లేవు కాబట్టి నేను చేత్తో అని చెప్తున్నాను. చక్రాల గిద్దలు అయితే ఉంటే చక్రాల గిద్దలతో కూడా చక్కగా తాలికలు అనేది చేసుకోవచ్చు. ఆ పిండి కొంచెం చల్లారిద్దిలే అన్నట్టు పక్కనైతే పెట్టేసేసి ఈ లోపల స్టవ్ అయితే ఆన్ చేసేసి ఇంకొక కడాయి అయితే పెట్టేసేసి కొంచెం నెయ్యి అయితే వేసాను. నెయ్యి వేసి మనకి కొంచెం జీడిపప్పులు, కిస్మిస్లు, ఇంకుంటే పిస్తా పప్పు అవన్నీ అయితే వేసుకొని మనం అదే డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేపుకొని ఫస్ట్ పక్కనైతే పెట్టేసేసుకోవాలి. ఇది రెసిపీ అంతా నేను పాల తలికలు కానీ చెప్తుంది. చాలా సింపుల్, చాలా ఈజీ. మనకు కొంచెం ప్రాసెస్ లాగా అనిపించింది కానీ చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇంతకు మీరు వినాయక చవితి ఎలా చేసుకుంటారు, బాగా చేసుకుంటారు అంటే ఫస్ట్ నుంచి ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. నేనైతే నా పెళ్ళి కాకముందు చేసుకోను, ఎందుకంటే మా ఇంట్లో వినాయక చవితి చేసుకునే లేదు ఫస్ట్ నుంచి, ఎందుకో నాకు కూడా తెలియదు. నేను కూడా చేసుకునేదాన్ని కాదు. ఇంక ఇప్పుడు ఏంటంటే కొంచెం గోరువెచ్చగా అయితే అయింది. ముందే కలిపి పెట్టుకున్న బియ్య పిండి, ఇంకా దాంట్లో కొంచెం ఆల్రెడీ కొంచెం నెయ్యి అయితే అంతకుముందు వేసానండి. ఇప్పుడు ఇంకొంచెం వేసేసి నెయ్యి మనకి చేతికి కూడా కొంచెం నెయ్యి అయితే అద్దుకొని మనకి చేతికి అంటకుండా ఉండిద్ది ఆ బియ్యపు ముద్ద అనేది, మనం ఆ తడి ముద్ద. ఇంకా అట్లా మనం ఇట్లా మనకి కొంచెం సేమియాలాగా ఉంటాయి కదా, అట్లా అయితే అనుకోవాలి మనకి తాలికల్లాగా. అట్లా మనకి ఎన్ని కావాలనుకుంటే మనం ఇప్పుడు చేసుకున్నాం కదా అవన్నీ అయితే అలా చేసుకోవాలి. ఇట్లా మనకి చేతితో ఎందుకులే అనుకుంటే శుభ్రంగా మనకి చక్రాల గిద్దతో అనుకుంటే అసలు మనకి ఇంకో శ్రమ కూడా ఉండదండి, చక్కగా అయిపోతాయి. అవి అనుకోండి ఒకసారి 2 సార్లు వేసుకుంటే నీట్గా వస్తాయి, అన్నీ ఈవెన్గా ఒకేలాగా వస్తాయి. ఈ చేతితో అనుకోండి కొన్ని కొంచెం లావుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి, కొంచెం అటు ఇటు వస్తాయి. అదే చక్రాల గిద్దతో అయితే సమానంగా వస్తాయి, చాలా బాగుండిద్ది. అంటే మనకు పాల తలికలు ఇలాగా. కాకపోతే మనకి ఇలా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఇలా చేసుకోవచ్చు, ఏం కాదు చేతితోటి. నాకైతే కొంచెం మా బాబు హెల్ప్ అయితే చేశాడు. ఇంకా మేము చిన్నప్పుడు అయితే అసలు ఎప్పుడు చేసుకోలేదు. మా పెళ్ళైన తర్వాత నేనైతే వినాయక చవితి చేయడం స్టార్ట్ చేశాను. నాకు పెళ్ళైన కొత్తలో అసలు వచ్చేది కాదు ఇది. తర్వాత నేను ఇలాగే యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం అయితే అసలు రాలేదు. ఇంక సెకండ్ టైము, థర్డ్ టైము అట్లా నేర్చుకుంటే 4-5 టైమ్స్కి పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు తాలికలైనా లేకపోతే ఉండ్రాళ్ళు, కుడుములైనా చాలా బాగా చేస్తాను, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. నేను ముందే పచ్చెనపప్పు అలాగే కొంచెం సగ్గుబియ్యం అయితే నానపెట్టుకొని పక్కనే పెట్టేసేసుకున్నాను అండి ఒక అరగంట ముందు. మళ్ళీ అదే మనం జీడిపప్పు వేయించాం కదా, సేమ్ అదే ప్యాన్లో నేను పాల తలికలు కూడా చేద్దాం అనుకున్నాను. అందుకని సేమ్ అదే ప్యాన్లో ఫస్ట్ కొంచెం సగ్గుబియ్యం, ముందే నానబెట్టుకున్న సగ్గుబియ్యం అట్లాగే పచ్చెనగపప్పు వాటిని అయితే వేసి అవి బాగా ఉడికిని. మనకి పచ్చెనగపప్పు కూడా మనం ఏంటంటే ముందే నానబెట్టేసేసుకుంటే 1 గంట ముందు బాగా తొందరగా ఉడుకుతాయండి. అట్లా కాకుండా మనం అప్పుడు ఇన్స్టెంట్గా వేస్తే ఉడకడానికి చాలా టైం పట్టిద్ది. ముందే నానబెట్టుకుంటే మంచిది. ఇలాంటప్పుడు కొంచెం సగ్గుబియ్యం అయినా పచ్చెనగపప్పు అయినా, నేను పచ్చెనగపప్పుని ఇలా ముందే ఒక అరగంట ముందు నానబెట్టేసేసుకున్నాను. తాలికలు కూడా అన్నీ చేసుకున్నాను. ఇంక ఇవైతే పొయ్యి మీద పెట్టేసేసి ఉడుకుతాయి కదా, ఈ ఉడికేలోపు నేను తాలికలు అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చెనగపప్పు అలాగే సగ్గుబియ్యం అయితే ఉడికినాయి.
నేనైతే పాలు అయితే పోసాను, పచ్చిపాలు పోసాను. కావాలంటే కాగబెట్టిన పాలైన పోసుకోవచ్చు, అది మన ఇష్టము. నేను ఇంకా పచ్చిపాలే డైరెక్ట్గా అయితే పోసేసాను, ఎందుకంటే బెల్లం అయితే వేయం కదా ఇప్పుడే, ఇంకా విరగదలే అన్నట్టు అయితే పచ్చిపాలు అయితే పోసాను. ఆ పాలు ఒక 2 మినిట్స్ అలాగా కొంచెం లైట్గా కాగిన వెంటనే మనం ముందే చేసి పెట్టుకున్న తాలికలు అయితే వాటిలో వేసేయాలి. మొత్తం అయితే వేసేయాలండి తాలికలన్నీ. తాలికలు వేసిన తర్వాత అయితే మనం ఎక్కువ కలదిప్పకూడదు, ఎందుకంటే ఎక్కువ కలదిప్పితే ఆ తాలికలు అనేది విరిగిపోతాయి. అందుకని ఎక్కువగా కలదిప్పకుండా లో ఫ్లేమ్లో ఒక 5 or 10 మినిట్స్ మగ్గించుకుంటే చాలు, మనకు అయిపోయినట్టు. ఎందుకంటే మనం ఆల్రెడీ బియ్యం పిండి కూడా ఇందాకే కొంచెం వేడి నీళ్ళలో పెట్టి ఉడకబెట్టేసాం కదా, అందుకని ఇంకో స్టవ్ ఖాళీగా ఉండటం ఎందుకన్నట్టు ఇంకా బెల్లం అయితే ఇంకొక గిన్నెలు అయితే వేసేసి స్టవ్ అయితే ఆన్ చేశాను. ఎందుకంటే మనం బెల్లాన్ని దీంట్లో డైరెక్ట్గా వేయకూడదు, పాలు ఇరిగిపోతాయి. అందుకన్నట్టు నేను బెల్లాన్ని సపరేట్గా అయితే ఇట్లా కొంచెం నీళ్ళల్లో కరిగిన తర్వాత మనకి లైట్గా పాకం అంటే బాగా పాకం అయితే అవసరం లేదండి, కొంచెం లైట్గా పాకం వచ్చిద్ది అన్నప్పుడు దీంట్లో పోసుకుంటే సరిపోద్ది. అదే పెద్ద అంటే మరీ కరిగిన తర్వాత అంటే కొంచెం వాటర్గా ఉండిద్ది కదా, అందుకన్నట్టు లైట్గా అయితే పాకం అయితే రావాలి. ఈలోపు తాలికలు అయితే ఉడుకుతూ ఉన్నవి. ఇంకా ఆల్రెడీ కొందాక నేను బియ్యం పిండి అయితే చూపించాను కదా, తడి అంటే కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టిన బియ్యం పిండి, దాన్ని అయితే ముందే మనం కొంచెం పక్కనైతే పెట్టేసేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా మనం తాలికలు ఉడికేటప్పుడు కొంచెం బియ్యం పిండిలో లైట్గా వాటర్ పోసుకొని మనం దాంట్లో పాల తాలికలు వేస్తే అది అనేది దగ్గరికి వచ్చిద్దండి, మనకి చాలా టేస్ట్గా చాలా బాగుండిద్ది. మనకి ఎక్కువ పాలుగా అలా ఉండకుండా కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి వచ్చిద్ది, మనకి క్రీమీగా చాలా బాగుండిద్ది తాలికలు మాత్రం, పాల తాలికలు. ఇంక ఇవైతే ఒక పక్క ఉడుకుతూ ఉంటుంటే ఇంకో పక్క బెల్లం కూడా ఉడుకుతుంది. బెల్లం కూడా అయిపోయి వచ్చిందండి ఆల్మోస్ట్. ఇంక ఫస్ట్ తాలికలను తీసి పక్కనైతే పెట్టేసేసుకున్నాను. ఇంకా బెల్లం కూడా ఉడుకుతుంది కదా, వీడియోలో చూపించాను కదండి, ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది బెల్లం అనేది. ఇంకా ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే వేడి చేస్తే పాలు అనేది విరిగిపోయిద్ది. ఇంకా ఆ తర్వాత ఒక 5 మినిట్స్ బెల్లం పాకం అనేది లైట్గా చల్లారిన తర్వాత, పూర్తిగా చల్లారినా పర్లేదండి, చల్లారిన తర్వాత మనం చేసుకున్న పాల తాలికలు అయితే వేసుకోవాలి. ఇంక వేసుకొని కలుపుకోవాలి. మనం బెల్లం అనేది మన ఇష్టం అండి, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. మనం చేసుకునే పాల తాలికలను బట్టి మనకైతే అర్థమైపోయింది. మేమైతే తక్కువే తింటాం, అలా మీడియంగా కూడా తినాం, ఎక్కువ తినాం, బాగా తక్కువే తింటాం. ఎవరన్నా స్వీట్ తినే వాళ్ళు వస్తే అసలు స్వీట్ వేసినారు అన్నట్టయితే ఉండిద్ది, అంత తక్కువ అయితే తింటాం. ఇంకా బెల్లం పాకం అంటే లైట్గా వచ్చిన పాకం అయితే దాంట్లో వేసేసి బాగా కలిదిప్పాను. చూడండి ఇప్పుడు చాలా క్రీమీగా అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇంకా ఆల్రెడీ ముందే పెట్టుకున్నాం కదా నెయ్యిలో, ఇంకా జీడిపప్పు కిస్మిస్ అయితే వేసాను. ఇంకా వేసి కలిదిప్పిన తర్వాత ఒక చిన్న బౌల్లో అయితే తీసి పెట్టుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ పాల తాలికలు అయితే చేసుకోవడం. మీరు కూడా ఈసారి అయితే చేయండి, వినాయక మైక్ అయితే ఈసారి ప్రసాదంగా అయితే పెట్టేసేయండి. ఇంకా పాల తాలికలు అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఉండ్రాళ్ళు, కుడుములు అవైతే ఇంకా అవి కూడా అయితే చేస్తున్నాను. ఇంకా పాల తాలికలు చేయడానికి పెద్ద నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు, ఒక 1/2 అవర్ అయితే పట్టింది అంతే. ఇంకా మనకి చక్రాల గిద్ద ఉంటే ఇంకా తొందరగా అయిపోయేది. కుడుములకు కూడా ఫస్ట్ మనం పచ్చెనపప్పు అయితే ముందే నానబెట్టేసేసుకుని పక్కన పెట్టేసేసుకున్నాను. ఇదేంటంటే బెల్లం కొంచెం లైట్గా అడుగుని ఇసుకుందేమో అన్నట్టు ముందే బెల్లాన్ని అయితే లైట్గా వాటర్లో అయితే కొంచెం అలాగా కరిగిన తర్వాత తీసి పక్కన అయితే పెట్టేసేసుకున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసి ఒక కడాయిలో కొంచెం బెల్లపు నీళ్ళు అయితే పోసి ముందే నానబెట్టేసేసుకున్న పచ్చెనపప్పు అయితే వేసుకున్నాను. నేను కొంచెం పచ్చెనపప్పు ఎక్కువ వేసుకున్నాను, ఇంత అయితే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, అంటే మేము కొంచెం తింటాం కాబట్టి ఇష్టంగా వేసుకున్నాం. కొంచెం తక్కువ వేసుకున్నా ఏం కాదు, బాగానే ఉండిద్ది. మనకి కుడుములు ఏంటంటే స్వీట్గా ఉంటాయి కాబట్టి మనకు కొంచెం బెల్లం ఎక్కువే పట్టిద్దండి. దాటి మీద పాల తాలికల మీద కొంచెం నేను బెల్లం అయితే ఎక్కువ వేసుకున్నాను. పచ్చెనపప్పు బాగా ఉడికేదాకైతే ఉంచుకోవాలి. ఇదిగో నేను ఇప్పుడు చూపించాను కదా, మనం ఎట్లాగా నలిపితే అది మెత్తగా అయిపోవాలి. ఆ తర్వాత నేను 1 కప్పు అయితే బియ్యం పిండి తీసుకున్నాను. ఆ 1 కప్పు బియ్యం పిండి కొంచెంగా ఆ వాటర్లో అయితే పోసి కలుపుతూ ఉండాలి. ఉండలు అనేది ఎక్కడా లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఉండలు అనేది లేకుండా ఇంకా ఆపకుండా మనం కలుపుతూ ఉంటే ఆ కొంచెం సేపు ఉండలు అనేది అస్సలు కట్టదు. ఇది కూడా అంతే, సేమ్ ఇందాకట్లాగా ప్రాసెసే. మనం ఆపకుండా ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ఒక్క 5 మినిట్స్ అలా కలుపుతూ ఉన్న తర్వాత మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయిన తర్వాత అయితే మనం మళ్ళీ ఉండ్రాళ్ళు కుడుముల్లాగా అయితే చేసుకోవాలి.
చాలా సింపుల్ ఉండ్రాళ్ళు కుడుములు చేసుకోవడం. నాకు అసలు కొత్తలో అయితే అసలు వచ్చేది కాదు. ఇప్పుడైతే అసలు ఎంత బాగా వస్తున్నాయి, చాలా బాగుంటున్నాయి కూడా. ఇంకా నేనైతే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత గోరువెచ్చగా అయితే అవుతుంది పిండి. ఇంకా తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసాను. ఇంకా నా చేతికి కూడా కొంచెం నెయ్యి అయితే రాసుకొని ఇంకేం చేశాను అంటే ఫస్ట్ ఉండ్రాళ్ళలాగా అయితే చేస్తున్నాను. మరీ వేడికి కూడా ఉన్నప్పుడు కూడా మనం ఉండ్రాళ్ళు కుడుములు చేయడానికి కుదరదండి. మనకు కొంచెం చల్లారాలి. ఇప్పుడు దాని మీద ఇంకొంచెం చల్లారాలి. చల్లారాల్సింది నేను కొంచెం ముందే చేసేస్తున్నట్టుంది. ఇంకా సరే అని కొంతసేపు అయితే మళ్ళీ పక్కన పెట్టేసేసి కొంతసేపు ఆగిన తర్వాత కుడుములు అయితే స్టార్ట్ చేశాను. ఉండ్రాళ్ళు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్. ఇలా మనం చేతిలో కొంచెం లైట్గా నెయ్యి అయితే వేసుకొని మనం ఉండ్రాళ్ళలాగా అయితే చేసుకోవచ్చు. మనకి చాలా బాగా వస్తాయి, చాలా నీట్గా కూడా. ఇలా సపరేట్గా పక్కన ఇంకో ప్లేట్ పెట్టేసేసుకొని ఫస్ట్ ఉండ్రాళ్ళు అయితే చేసేసుకున్నాను. నేను ఎక్కువ పిండితో అయితే చేయట్లేదు, కొంచెమే చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువైతే తినరు కదా. ఎప్పుడు అంతే ఉండ్రాళ్ళు కుడుములు ఇదివరకు బాగా తినేవాళ్ళం, కానీ ఇప్పుడు అంతేం తినట్లేదు అంత ఇంట్రెస్ట్గా. పిల్లలు కూడా అంతే, ఎక్కువ బయట స్నాక్స్ ఐస్ క్రీమ్స్ అవి ఇవి తినడం అలవాటైన కానీ నుంచి ఇప్పుడు చాలా వరకు తగ్గించారు. కొంచెం హెల్తీ అయినా ఇలా ఏదైనా కూడా. ఇంక సేమ్ కుడుములు కూడా ఇట్లాగే ఇంకా నెయ్యి అయితే రాసుకొని అరిచేతికి, లేకపోతే మనం ఇట్లా అరిచేతికి మీద కాకపోయినా ఒక చిన్న ప్లాస్టిక్ దాని మీద అయినా ఇట్లా కొంచెం లైట్గా నెయ్యి అయితే రాసుకొని మనం కుడుముల్లాగా ఉండ్రాల్లాగా అలా కూడా చేసుకోవచ్చు. ఇంక నేనైతే అన్ని కుడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ అయితే చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఈ చేసి పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో అయితే ఆవిరితో అయితే ఉడికిచ్చేసుకుంటున్నాను అండి. కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీ పాత్రతో ఆవిరితో అయితే ఉడికిచ్చేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్రలో ఫస్ట్ వాటర్ అయితే పోసేసి దాని తర్వాత ఇడ్లీ వేసుకునే గిన్నెలకైతే కొంచెం లైట్గా నెయ్యి అయితే రాశాను. అంటే 2 ప్లేట్లకి అయితే రాశాను, ఎందుకంటే కుడుములు ఉండ్రాళ్ళు అవన్నీ అయితే ఉన్నాయి కదా. ఇంకా ఒక్క దాంట్లో ఎందుకులే అన్నట్టు 2 అయితే రాశాను. ఫస్ట్ ఒక దాంట్లో వేద్దాం అనుకున్నా, అవి కొంచెం సరిపోలేదు. ఇంకా అందుకని 2 అయితే వేద్దామని ఫస్ట్ అయితే ఉండ్రాళ్ళు అయితే వేస్తున్నాను. ఇట్లా మనం చేసుకొని ఉడికించుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఆగిన తర్వాత తింటుంటే అసలు ఎంత బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయండి. స్వీట్ కూడా దీనికి కొంచెం పట్టిద్దండి, తినేవాళ్ళు అయితే బాగానే తినచ్చు. స్వీట్ చాలా బాగుండిద్ది కుడుములు ఉండ్రాళ్ళు. ఇంక వేరే ప్లేట్లో కూడా వేసాను. ఇట్లా అన్నీ వేసిన తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసి ఆల్రెడీ ముందే కొంచెం వాటర్ అయితే వేడైన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఏమో హై ఫ్లేము, ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగ్గాని తీసుకొని పెట్టేసేసుకొని దేవుడికి ప్రసాదం లాగా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. అందరూ ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. వీటిల్లోనే మనం ఉండ్రాళ్ళు కుడుములు సేమ్ పిండితోనే రకరకాలుగా చేసుకోవచ్చు. మన షేప్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇంకా చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడైతే వాటన్నిటిని తీసుకొని సపరేట్ ప్లేట్లు అయితే పెట్టేసేసుకున్నాను. చాలా సింపుల్, చూసారు కదా. ఉండ్రాళ్ళు కుడుములైనా లేకపోతే పాల తలికలైనా అది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఉండ్రాళ్ళు కుడుములు అలాగే పాల తలికలు అన్నీ అయితే అయిపోయినాయి. చాలా సింపుల్ కూడా చేసుకోవడం చూసేశారు కదా. ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.